నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సో ఇటీవల అసెంబ్లీలో మన పెద్దలు ఎవరైతే మన తెలంగాణ పొలిటీషియన్స్ ఉన్నారో వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ ఏరియాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు. అసెంబ్లీలో ప్రతిసారి ఇదే జరుగుతుంది, మనందరికీ తెలిసిందే. అయితే మన అక్బరుద్దీన్ ఓవైసీ సాబ్కి అయితే ఏమనిపించిందో ఏమో కానీ సడన్గా నిలోఫర్ కేఫ్ గురించి అయితే మాట్లాడడం స్టార్ట్ చేసిండు. అంటే ఒకవైపు ఓల్డ్ సిటీలో కేవలం ముస్లిమ్స్నే టార్గెట్ చేస్తూ ముస్లిమ్స్నే కొడుతున్నారు అండ్ ఓల్డ్ సిటీ యూత్ని పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, చాలా హేయంగా చూస్తున్నారు, చాలా మమ్మల్ని కొడుతున్నారు అనేసి చెప్పుకొస్తున్న ఓల్డ్ సిటీ ఎమ్మెల్యే ఆయన అయితే నిలోఫర్ హాస్పిటల్ గురించి అయితే ఒక మాట అన్నాడు. నిలోఫర్ హోటల్ సారీ రాత్ ఖులా హై, పోలీస్కో క్యూ నహీ నజర్ ఆరా అనేసి అయితే ఆయన ఏదైతే అసెంబ్లీలో సభ జరుగుతుందో పెద్దల సభ దాంట్లో అయితే మాట్లాడడం జరిగింది. అసలు ఎందుకు మాట్లాడండి ఏంటి అన్నది కొంచెం ఆరా తీస్తే నిలోఫర్ అన్నది చాలామందికి ఒక ముస్లిమ్స్ నడుపుతున్న ఒక హోటల్ అనేసి అనిపిస్తుంటుంది. సో చాలామంది ముస్లిమ్స్ యాజమాన్యం అక్కడ ఉంటారు అనేసి అనుకుంటారు. కాకపోతే నిలోఫర్కి సంబంధించిన ఓనర్ వచ్చేసి బాబురావు. సో ఆయన హిందూ కాబట్టి ఆయన పైన ఇలా కావాలని ఏదో ఒకటి, అంటే ఇటీవల కొన్ని రోజుల నుంచి మనం చూసుకున్నా కూడా నిలోఫర్కి సంబంధించింది నేను ఇందాక చెప్పినా కదా, చాలామంది ముస్లిం హోటల్ అనుకున్నారన్నమాట. సో ముస్లిం హోటల్ అనుకోవడము అండ్ నిలోఫర్ ఏదైతే ఓల్డ్ సిటీలో ఉందో రెడ్ హిల్స్ దగ్గర, సో అక్కడ అండ్ బంజారా హిల్స్కి సో చాలామంది వాళ్ళే వస్తుంటారనమాట. సో వచ్చి అక్కడ అడ్డాగా అక్కడ కూర్చోవడము లేకపోతే మాట్లాడుకోవడము, అక్కడి చాయ్ని అంటే హైదరాబాద్ అన్నది ఒక బిర్యానీకో లేకపోతే బ్యాంగిల్స్కో లేకపోతే పల్స్ ముత్యాలకో ఫేమస్ అయినట్టు నిలోఫర్ చాయ్ కూడా అంతే ఫేమస్. అలాంటి నిలోఫర్ పైన ఇటీవల సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో అరే నిలోఫర్కి సంబంధించిన ఓనర్ ఫలానా బాబురావు అంట, మాకు ఇప్పటిదాకా తెలియదు, సో మనం ఎందుకు వెళ్ళాలి ఆ హోటల్కి అనేసి ఒక హ్యాష్ ట్యాగ్ రన్ అయింది. అండ్ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో చాలామంది కూడా మేము ఇన్ని రోజుల పాటు నిలోఫర్కి పోయినాము, చాయ్ తాగినాము, ఇప్పటి నుంచి బంద్ చేస్తున్నాము, హిందువులకు మన ఆమ్దాని ఇవ్వద్దు, అంటే మన డబ్బులు ఏవైతే ఉన్నాయో హిందువులకు వెళ్ళేటట్టు చెయ్యొద్దు అనేసి అయితే ఒక నేరేటివ్ రన్ చేసిండ్రు. సో ఆ నేరేటివ్నే ఈయన అసెంబ్లీ వరకు తీసుకెళ్ళిండు. అసెంబ్లీలో ఏం మాట్లాడాలి, ఈయన ఏం మాట్లాడుతున్నాడు. నిలోఫర్ రాత్రంతా తెరబెడతారు. మరి నిలోఫర్కి న్యూ సిటీకి ఓల్డ్ సిటీకి డిఫరెన్స్ ఇదే. ఓల్డ్ సిటీలో సీన్ వేరేలాగా ఉంటుంది, న్యూ సిటీలో సీన్ వేరేలాగా ఉంటుంది అనమాట. సో న్యూ సిటీలో కొన్ని ఓల్డ్ సిటీలో జరిగిన అన్ని గొడవలు అయితే జరగవు అనేసి చాలామంది అనుకుంటుంటారు. బికాస్ ఇప్పుడు పోలీసులు ఏవైతే వీడియోస్ చేస్తున్నారో దాంట్లో మనం చూసుకోవచ్చు, అంటే వాళ్ళు చేస్తుంది ఎక్కడా తప్పు లేదు, కానీ నా పోలీసులనే ప్రశ్నించేంత ఎత్తుకు ఎదిగిండనమాట. అంటే పోలీసులు అక్కడ ఎవరైతే చబుత్రా అనేసి అంటారు కదా, అంటే ఇంటి ముందర ఆవరణ లేకపోతే గల్లీ దగ్గర ఒక దగ్గర ఏదైతే జంక్షన్ ఉంటుందో ఆ జంక్షన్ దగ్గర కూర్చొని బాతాఖానీలు చేసుకుంటూ రాత్రి వేళ వెళ్ళే వాళ్ళని సతాయించుకుంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ ఇలాంటి కేసెస్ అన్నవి ఓల్డ్ సిటీలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో వాటికి అడ్డుకట్ట వేయడానికి అండ్ గంజాయి నైట్ పూట ఏదైతే స్మగ్లింగ్ అవుతుందో అది ఓల్డ్ సిటీ గుండా అవుతుంది అనేసి అలాంటి వాటికి చెక్ పెట్టడానికి పోలీసు అన్నలు రంగంలోకి దిగి రాత్రి వేళ 12 తర్వాత లేకపోతే 11:30 తర్వాత బయట కూర్చోద్రా బాబు, మీ ఇంట్లో మీరు వెళ్ళిపోండి, సో రాత్రంతా బయట కూర్చొని ఈ గొడవలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు అనేసి అయితే పోలీసులు యాక్షన్ తీసుకోవడం జరిగింది. కాకపోతే అది నచ్చని అక్బరుద్దీన్ ఓవైసీ మాకు ఓల్డ్ సిటీలో మీరు ఇలా చేస్తున్నారు, న్యూ సిటీలో మాత్రం ఇలా హోటల్స్ అన్నీ రాత్రంతా ఓపెన్గానే ఉంటున్నాయి అండ్ పోలీస్ బాస్లకు కూడా చాయ్ అండ్ బిస్కెట్స్ అక్కడ నుంచి వెళ్తున్నాయి కాబట్టి మీరు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు అనేసి అయితే అనడం జరిగింది. దీని వెనకాల ఒక నేరేటివ్ అయితే జనరేట్ అయింది. సోషల్ మీడియాలో ఇటీవల ఏదైతే హ్యాష్ ట్యాగ్ రన్ అయిందో ఆ హ్యాష్ ట్యాగ్ ప్రభావం అక్బరుద్దీన్ ఓవైసీ సాబ్ పైన కూడా చాలా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం క్లియర్ కట్గా అనుకోవచ్చు, అంటే హిందువుల ఆర్థిక వ్యవస్థని, హిందువుల హోటల్స్ని, హిందువుల ఏదైతే వాళ్ళ వ్యాపార రంగం ఏదైనా కానివ్వండి వాటిని కొట్టాలి అంటే ఏదో ఒక మాట అనాలి. సో అనేసి అయితే మనకి ఇక్కడ ఈజీగా అర్థమైపోతుంది, నిజంగా కావాలని ఇవన్నీ చేస్తున్నారనేసి అయితే అనిపిస్తుంది. ఓల్డ్ సిటీ న్యూ సిటీకి అన్నది డిఫరెన్స్ అండ్ లా పరంగా కూడా డిఫరెన్స్ చాలామందికి తెలిసిందే. న్యూ సిటీలో కొంచెం ఆ గొడవలు వీటన్నిటికీ దూరంగా ప్రశాంతంగా ఇక్కడ కనిపిస్తుంది అండ్ డెవలప్మెంట్ కూడా అంతే కనిపిస్తుంది. కావాలంటే చార్మినార్ సైడో లేకపోతే ఓల్డ్ సిటీ సైడో డెవలప్మెంట్ చేసి చూపెట్టండి, కాకపోతే మా అబ్బాయిని కొడుతున్నారు, మా వాళ్ళని కొడుతున్నారు, మేము పోలీస్ స్టేషన్స్కి వెళ్ళాల్సి వస్తుంది అంటే ఎవరు ఎక్కడికి వచ్చినా కూడా ఈ ఎంఐకి సంబంధించిన లోకల్ నేతలు, బడా నేతలు లేకపోతే ఓవైసీ వీళ్ళందరూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. మా వాళ్ళని కొట్టిండ్రంట,
మా వాళ్ళని చేసిండ్రంట, వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయాల్సిన అవసరం లేదు అని పోలీస్ స్టేషన్ నుంచే వాళ్ళని తీసుకెళ్లే చాలా ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి. సో రీసెంట్గా గుజరాతీ మార్కెట్లో కూడా, కోటిలో కూడా ఇలానే కొంతమంది నమాజ్ తర్వాత వచ్చి ఒక హిందూ షాప్ పైన దాడి చేసి కొట్టడం జరిగింది. వాళ్ళని పోలీసులు అదుపులో తీసుకొని స్టేషన్ తీసుకెళ్తే వాళ్ళపైన ఎలాంటి కేసు నమోదు చేయకుండా అక్కడి లోకల్ స్థానిక ఎవరైతే ఎంఐఎం లీడర్లు ఉన్నారో వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. దాని తర్వాత వాళ్ళపైన కేసు అయింది, అది పక్కన పెడదాం. కాకపోతే ఇలా ఈ రుబాబ్ అన్నది చేస్తుంటారనమాట. సో వీటికి అడ్డుకట్ట వేయకుండా మా ఓల్డ్ సిటీ మాత్రమే ఇలా చేస్తున్నారు, న్యూ సిటీలో చేయట్లేదు. న్యూ సిటీలో కూడా అలాంటి పరిస్థితులు ఉంటాయి. న్యూ సిటీలో కూడా గస్తీకి వెళ్ళే పోలీసులు న్యూ సిటీలో కూడా ఎక్కడ కూర్చొనేవారు. కాకపోతే న్యూ సిటీకి ఓల్డ్ సిటీకి చాలా తేడా ఉంది. అది అక్బరుద్దీన్ ఓవైసీ గారు అర్థం చేసుకోవాలి. ఏదైతే గంజాయి స్మగ్లింగ్ అవుతుందో, ఏదైతే రాత్రిపూట అటాక్స్ అవుతున్నాయో, ఏవైతే అక్కడ ఆ లోకల్ ఏరియా నుంచి వెళ్ళే హిందూ వెహికల్స్ పైన కావాలని అటాక్స్ చేస్తున్నారు, ఇవన్నీ ఓల్డ్ సిటీలో ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి వాటిని అడ్డుకట్ట వేయడానికే ఇది. కాకపోతే దాన్ని ఎత్తి చూపెట్టడానికి నిలోఫర్ని ఒక బూచిలాగా చూపెట్టి, అంటే నిలోఫర్ని అంటే మొత్తం న్యూ సిటీలో ఓన్లీ నిలోఫర్ కనిపించింది నాకు. వేరే షాప్స్ అన్నీ బంద్ ఉన్నాయి, కానీ ఓన్లీ ఒకే ఒక్కటి నిలోఫర్ ఆన్ ఉంది, అది ఓపెన్ ఉంది. కాబట్టి దానిపైన ఏదో ఒక రిమార్క్ చేయాలి. అంటే ఈయన ఆ రోజు ఏదో పెళ్ళికి వెళ్తున్నాను, పెళ్ళికి వెళ్ళేటప్పుడు చూసిన అనేసి అసలు ఈయన నిలోఫర్ దగ్గర నుంచి ఎప్పుడు పోనట్టే, అసలు ఈయన ఎప్పుడు చెయ్యనట్టే, అసలు అటు సైడ్ చూడనట్టే ఈయన మాట్లాడుతున్నాడు పెద్ద ధార్కర్ లాగా. సో ఇదేంటంటే కేవలం హిందువుల పైన, వీళ్ళ ఆర్థిక వ్యవస్థ పైన దెబ్బ కొట్టడానికి నిలోఫర్ అన్నది ఇన్ని రోజులు ఒక మతానికి సంబంధించిన వాళ్ళు రన్ చేస్తున్నారనేసి అనుకున్న వాళ్ళకి తెలియజెప్పడం కోసం మాత్రమే ఇవన్నీ బయటికి తీసుకొచ్చిండు అనేసి. అండ్ దాని తర్వాత సోషల్ మీడియాలో కూడా అండ్ యూట్యూబ్లో కూడా అసలు నిలోఫర్ ఎవరిది అనేసి చాలామంది సెర్చ్ చేయడం జరిగింది. అండ్ సోషల్ మీడియాలో కూడా చాలా వీడియోస్ వైరల్ అయ్యాయి. నిజమైన నిలోఫర్ ఛాయ్ ఎక్కడ దొరుకుతుంది, ఇరానీ ఛాయ్కి నిలోఫర్ ఛాయ్కి తేడా ఏంటి అనేసి చాలామంది కూడా వీడియోస్ చేసినవి కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఇది ఒక నేరేటివ్ అనేది జనరేట్ చేస్తున్నారు, దాంట్లో వీళ్ళు సక్సెస్ అయినరు. సో అసెంబ్లీలో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అన్న దాంట్లో అయితే అక్బరుద్దీన్ ఓవైసీ ఇట్లా మాట్లాడాడు. దీనిపైన మీరు ఏమంటారు కామెంట్ బాక్స్లో తెలపండి. నిజంగానే హిందువుల ఆర్థిక వ్యవస్థని దెబ్బ కొట్టడానికి సోషల్ మీడియాలో ఏదైతే నేరేటివ్ రన్ అవుతుందో దాన్ని అసెంబ్లీ వరకు అక్బరుద్దీన్ ఓవైసీ తీసుకెళ్ళినరా? మీరేమంటారు దీనిపైన కామెంట్ బాక్స్లో తెలపండి. టిల్ దెన్, జై హింద్, జై భారత్.